Welcome to Competitive Exams Corner. So welcome to a special video on Pradhan Mantri Vaya Vandana Yojana. ఈ వయ వందన యోజన అనే ఈ స్కీమ్ ప్రజెంట్ ఇప్పుడు ఎందుకు మనకు న్యూస్లో కనపడుతోంది అండ్ ఈ స్కీమ్కి సంబంధించిన కంప్లీట్ అనాలిసిస్ నేను మీకు ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది ఎందుకు వచ్చింది అంటే రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ ఒక అప్రూవల్ చేసింది. సో ఏం అప్రూవల్ అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రధాన్ మంత్రి వయ వందన యోజన. అంటే ఆ స్కీమ్ కొంతవరకు వాళ్ళు లిమిట్ పెట్టినారు. ఆ లిమిట్ ఏదైతే ఉంటుందో అది ఆ తేదీని ఎక్స్టెండ్ చేశారనమాట. అండ్ అదర్ చేంజెస్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ అండ్ టు ఎనేబుల్ ఓల్డ్ ఏజ్ ఇన్కమ్ సెక్యూరిటీ ఫర్ సీనియర్ సిటిజన్స్. సో అంటే ఆ తేదీని ఎక్స్టెండ్ చేయడమే కాకుండా సీనియర్ సిటిజన్స్కు అనుకూలంగా ఉండే విధంగా కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ అంటే మార్పులు కూడా వాళ్ళు ఈ స్కీమ్లో చేయడం జరిగింది. అవంటే ఇప్పుడు వన్ బై వన్ ఇప్పుడు చూద్దాం. సో ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రధాన్ మంత్రి వయ వందన యోజన, దట్ ఈస్ a PMVVY అప్ టు 31st March 2023. సో మార్చ్ 31, 2023 వరకు ఈ ప్రధానమంత్రి వయ వందన యోజనను ఎక్స్టెండ్ చేస్తున్నట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ని జారీ చేసింది. సెకండ్ పాయింట్ చూడండి, రివైజ్డ్ రేట్స్ ఆఫ్ రిటర్న్స్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్. సో సిఎస్ఎస్. సో ఈ స్కీమ్ ప్రకారంగా మనకు సీనియర్ సిటిజన్స్కి ఒక రివైజ్డ్ రేట్స్ అన్నది వాళ్ళు రేట్స్ని కొంచెం రివైజ్ చేశారనమాట. నెక్స్ట్ ఇది మాత్రమే కాకుండా మనకు కొంత అమౌంట్ మనం అందులో కనుక మనం ఇన్వెస్ట్ చేయగలిగితే ప్రతి మంత్లీ మనకు ఆ సీనియర్ సిటిజన్స్కి, ఇది ఓన్లీ ఫర్ రిటైర్మెంట్ అంటే 60 years ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ ప్రధాన్ మంత్రి వయ వందన యోజన అన్నది అప్లై అవుతుంది. మిగిలిన వారికి ఎవరికి అప్లై అవ్వదు. అంటే బిలో 60 అప్లై అవ్వదు అనమాట. 60 ఖచ్చితంగా ఉంటేనే అప్లై అవుతుంది. సో వీళ్ళు ఏం చేయాలి అంటే కొంత అమౌంట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి పెడితే వాళ్ళు మంత్లీ అమౌంట్ వచ్చే విధంగా మన అకౌంట్లో పడే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారనమాట. సో దట్ ఈస్ ద ప్రధాన్ మంత్రి వయ వందన యోజన. సో దీనికి వాళ్ళు ఇంట్రెస్ట్కి సంబంధించి వాళ్ళు ఎల్ఐసికి అమౌంట్ పే చేయాలి కదా. సో ఎందుకంటే ఈ ప్రధాన్ మంత్రి వయ వందన యోజన స్కీము కంప్లీట్గా ఎల్ఐసినే మెయింటైన్ చేస్తుంది. సో ఎల్ఐసి ఈజ్ ద మెయిన్ ఇదనమాట. అంటే వాళ్ళు ఇట్ ఈస్ ఎ మెయిన్ కంపెనీ. ప్రధానమంత్రి వయ వందన యోజనని మెయింటైన్ చేసే కెపాసిటీ ఎల్ఐసికి మాత్రమే ఉన్నట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీడియాకి చెప్పింది. సో నెక్స్ట్ లాస్ట్ పాయింట్ చూడండి, ద మినిమం ఇన్వెస్ట్మెంట్ ఆల్సో బీన్ రివైజ్డ్ టు 156,658 1,56,658 ఫర్ పెన్షన్ ఆఫ్ 12,000 per annum. అంటే మనకు నెలకు 12,000 రూపాయలు కావాలి అంటే మనము 1,56,658 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అండ్ 1,62,162 రూపాయలు ఫర్ గెటింగ్ మినిమం పెన్షన్ ఆఫ్ 1,000 per month అండర్ ద స్కీమ్. సో ఇలా మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు కనపడుతున్నాయి చేంజెస్. సో అండ్ నెక్స్ట్ ఇవి మనకు కొత్తగా వచ్చిన మార్పులు. అండ్ స్కీమ్ ఒరిజినల్గా ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ ఎ పెన్షన్ స్కీమ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ సిటిజన్స్ ఏజ్డ్ 60 years అండ్ అబవ్. సో 60 ఏళ్ళు అండ్ 60 ఏళ్ళ పైన ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ స్కీమ్ అన్నది అప్లై అవుతుంది, ఓన్లీ ఫర్ ఇండియన్స్. నెక్స్ట్ the scheme can be purchased offline as well as online through LIC, Life Insurance Corporation of India, which has been given the sole privilege to operate this scheme. అంటే ఈ స్కీమ్ని ఆపరేట్ చేయడానికి కంప్లీట్ అథారిటీ ఎల్ఐసికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పగించింది. సెకండ్ అండ్ మూడో పాయింట్ చూడండి, మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్. వన్ కెన్ ఇన్వెస్ట్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ 15 lakh అండర్ ప్రధాన్ మంత్రి వయ వందన యోజన. The tenure of the policy is set at 10 years. సో 10 సంవత్సరాల పాటు వాళ్ళు ఈ పాలసీని సెట్ చేశారు. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అండ్ నెక్స్ట్ చూడండి, కీ ఫీచర్స్. ఈ స్కీమ్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ చూడండి. సో స్కీమ్ ప్రొవైడ్స్ ఇనిషియల్లీ అన్ అష్యూర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ 7.4% per annum ఫర్ ద ఇయర్ 2020-21. thereafter is to be reset every year. సో ఫస్ట్లో మనకు 7.4% రేట్ ఆఫ్ రిటర్న్ని అందిస్తుంది. ఆ తర్వాత ప్రతి సంవత్సరము ఆ రేట్ని రివైజ్ చేస్తూ ఉంటుంది. సెకండ్ పాయింట్, పెన్షన్ ఈజ్ పేయబుల్ అట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ పీరియడ్ అండ్ డ్యూరింగ్ ద పాలసీ టర్మ్ ఆఫ్ 10 years యాజ్ పర్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్. సో అది మంత్లీ కానీ క్వార్టర్లీ కానీ హాఫ్ ఇయర్లీ అంటే ఆ అమౌంట్ పే చేసిన వ్యక్తి అతనికి ఎలా కావాలంటే అలా
వాళ్ళు చూస్ చేసుకునే విధంగా అమౌంట్ అనేది పే చేస్తారు. మూడో పాయింట్, ద స్కీమ్ ఈజ్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ జిఎస్టీ నుంచి ఈ స్కీమ్ కంప్లీట్గా ఎగ్జెంప్టెడ్, అంటే దీనికి ఎటువంటి అమౌంట్ జిఎస్టీ మనం పే చేయాల్సిన అవసరం లేదు. ఫోర్త్ పాయింట్, ఆన్ సర్వైవల్ ఆఫ్ ద పెన్షనర్ టు ద ఎండ్ ఆఫ్ ద పాలసీ టర్మ్ ఆఫ్ 10 years, purchase price along with the final pension installment shall be payable. సో మనకు ఫైనల్ ఇన్స్టాల్మెంట్తో కలిపి అమౌంట్ అనేది వాళ్ళు పే చేస్తారు. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, లోన్ అప్ టు 75% ఆఫ్ ద పర్చేస్ ప్రైస్ షల్ బి అలౌడ్ ఆఫ్టర్ 3 policy years to meet the liquidity needs. Loan interest shall be recovered from the pension installments and a loan to be recovered from claim proceeds. అంటే మనకు ఈ అమౌంట్ పే చేసిన 3 సంవత్సరాల తర్వాత మన అమౌంట్ మీద మనము లోన్ తీసుకోవచ్చు అనమాట. సో లోన్కి మనం ఇంట్రెస్ట్ పే చేయాలి కదా, ఆ ఇంట్రెస్ట్ అన్నది వాళ్ళు మనకి ఇచ్చే పెన్షన్లో వాళ్ళు కట్ చేసుకుంటారు. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ చూడండి, ద స్కీమ్ ఆల్సో అలౌస్ ఫర్ ప్రీమెచ్యూర్ ఎగ్జిట్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఎనీ క్రిటికల్ ఆర్ terminal illness of self or spouse. On premature exit, 98% of the purchase price shall be refunded. సో ఈ స్కీమ్లో నుంచి ఎప్పుడైనా సరే మనము వైదొలిగే అవకాశం ఉంటుంది. సో ఆ వైదొలిగే అవకాశం కూడా మనకు అయితే ఆ వ్యక్తికి కానీ ఆ వ్యక్తికి సంబంధించిన స్పౌస్ అంటే హస్బెండ్ కానీ లేదా వాళ్ళ వైఫ్ కానీ, సో వాళ్ళకు పూర్తిగా ఇల్నెస్ ఉంటే, అదే సరిగా ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళు ఎగ్జిట్ అవ్వచ్చు. ఎగ్జిట్ అయితే మాత్రము 98% అమౌంట్ని వాళ్ళు రీఫండ్ చేస్తారు. అండ్ లాస్ట్ పాయింట్ చూడండి, ఆన్ ద డెత్ ఆఫ్ ద పెన్షనర్ డ్యూరింగ్ ద పాలసీ ఆఫ్ టర్మ్ ఆఫ్ 10 years, the purchase price shall be paid to the beneficiary. సో మనము ఆ పాలసీ కొనుక్కునేటప్పుడే బెనిఫిషియరీ ఎవరన్నది మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. బెనిఫిషియరీ అంటే ద పర్సన్ హూ రిసీవ్స్ ద అమౌంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పెన్షనర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ అతను చనిపోతే అతని తరపుల అతను కాకుండా సెకండ్ వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళని బెనిఫిషియరీ అంటారనమాట. మామూలుగా బెనిఫిషియరీని ఎవరు పెడతారు అంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ పెడతారనమాట. నెక్స్ట్ చూడండి, ఇంపార్టెంట్ క్విజ్ క్వశ్చన్స్. ఈ ప్రధానమంత్రి వయ వందన యోజనకి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కువగా దేన్ని కాన్సన్ట్రేట్ చేస్తారు అంటే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద మ్యాక్సిమం అండ్ మినిమం ఇన్వెస్ట్మెంట్ అండర్ ద స్కీమ్. సో మ్యాక్సిమం మినిమం ఇన్వెస్ట్మెంట్ ఏంటి ఈ ప్రధానమంత్రి వయ వందన యోజన కింద అంటే, మినిమం వచ్చి మనకు 156,658 అండ్ మ్యాక్సిమం చూడండి 15 lakh అండర్ ద ప్రధానమంత్రి వయ వందన యోజన. సో అంటే మనకు మినిమం వచ్చి 156,000 ఉంటే మినిమం 1,56,658 రూపాయలు ఉంటే మ్యాక్సిమం అమౌంట్ 15 లక్షల రూపాయలు. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఎలిజిబిలిటీ. దీనికి ఈ స్కీమ్ మనము కట్టాలి అంటే ఎలిజిబిలిటీ ఏంటి అంటే మనకు 60 years ఖచ్చితంగా ఉండి తీరాలి. నాకు మూడో క్వశ్చన్, వాట్ ఈస్ దట్ టెన్యూర్ ఆఫ్ ద స్కీమ్. ఈ స్కీమ్ టెన్యూర్ ఏంటి అంటే 10 సంవత్సరాలు. ఫోర్త్ క్వశ్చన్, ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ స్టార్టింగ్లో 7.4% చొప్పున వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేస్తారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరము రేట్ అన్నది రివైజ్ అవుతుంది. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, లోన్ ఫెసిలిటీ ఏదైనా ఉందా అంటే లోన్ ఫెసిలిటీ ఉంది. మనకు వాళ్ళు 3 సంవత్సరాలు మనం వెయిట్ చేయాలి. 3 సంవత్సరాలు అయిపోయినాక ఫోర్త్ ఇయర్లో మనకు మరీ కష్టాలు ఎక్కువ ఉన్నప్పుడు మనము చేసిన అమౌంట్ మీద లోన్ తీసుకోవచ్చు. మనకు దాదాపు 1,75% అమౌంట్ మనము ఏదైనా అంటే 1,56,000 చెప్పాను కదా. సో 1,56,000 మీద మనము 75% అమౌంట్ అన్నది లోన్గా తీసుకోవచ్చు. అండ్ మనం తీసుకున్న లోన్కి మనం ఇంట్రెస్ట్ పే చేయకుండానే వాళ్ళు ఇచ్చే పెన్షన్లో వాళ్ళ ఇంట్రెస్ట్ అన్నది కట్ చేసుకుంటూ వెళ్తారు. నెక్స్ట్ సిక్స్త్ది, ఈ ప్రధానమంత్రి వయ వందన యోజనని ఏ ఏజెన్సీ ఏ కంపెనీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తోంది. సో వాట్ ఈస్ ద అఫీషియల్ అథారిటీ మెయింటైన్డ్ ద ప్రధానమంత్రి వయ వందన యోజన అంటే దీనికి ఆన్సర్ ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. వాళ్ళు కంప్లీట్ అథారిటీ అనమాట. ఈ ప్రధానమంత్రి వయ వందన యోజనకు సంబంధించి మొత్తం వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. సో అండ్ లాస్ట్ క్వశ్చన్ చూడండి, లాస్ట్ది.
సో బెనిఫిట్స్ ఆఫ్ నామినీ అంటే దీన్ని మనము సబ్స్క్రైబ్ చేసుకుంటే 60 ఇయర్స్ మరియు 60 ఇయర్స్ పైబడిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే సో దీనికి సంబంధించి బెనిఫిట్స్ ఏముంటాయి అంటే మనము 3 ఇయర్స్ అయిపోయినాక లోన్ తీసుకోవచ్చు. అండ్ ఆ లోన్కి సంబంధించిన ఇంట్రెస్ట్ మనం చేతి నుంచి పే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే కట్ చేసుకొని మిగిలిన అమౌంట్ మన అకౌంట్లో వేస్తారు. సో మన చేతి నుంచి పెద్దగా బర్డన్ అంటూ ఏం పడదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకు పెన్షన్ అనేది ఎండ్ ఆఫ్ ది ఈచ్ పీరియడ్ ఇస్తారు. అంటే మనము మంత్లీ కానీ క్వార్టర్లీ కానీ మనం ఏ ఆప్షన్ తీసుకుంటే ఆప్షన్ ప్రకారంగా వాళ్ళు ఇస్తారనమాట. అండ్ ఇది జిఎస్టీ కూడా ఎగ్జంప్షన్ ఉంది. అండ్ on survival of the pensioner or to the end of the policy term of 10 years, purchase price along with the final pension installment shall be payable. సో ఇది కూడా మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ బెనిఫిట్ అనమాట ఈ ప్రధాన మంత్రి భయ వందన యోజనకు సంబంధించి. సో ఇక్కడ ఏమంటున్నారంటే మనకు 10 సంవత్సరాలు పూర్తయినాక మన పర్చేస్ ప్రైస్తో కలిపి ఫైనల్ పెన్షన్ మనకు ఇవ్వబోతున్నారు. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో దిస్ ఈజ్ అ కంప్లీట్ అనాలిసిస్ ఆన్ ప్రధాన మంత్రి వయ వందన యోజన. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.